స్కూల్కి వచ్చేసాము. మరికొన్ని రోజుల్లోని వేసవి సెలవులు రాబోతున్నాయి. ఇక మామూలుగా ఉండదు గాయస్. ఇంకా వేసవి సెలవులకి మంచిగా ట్రిప్పులు వేయాలి. కానీ లాస్ట్ రోజులు స్కూల్కి వెళ్తే మస్తు మజా వస్తుంది. వచ్చేసాం రా రే అంకల్. ఎన్నిసార్లు చెప్పాను రా నన్ను అంకుల్ అని పిలద్దని, అన్నా అని పిల్లరా. ఏంటిది, ప్రిన్సిపల్ గారు ఎందుకు ఏడుస్తున్నారు? ఏమవుతుంది? వీళ్ళంతా ఎవరు? ఇక్కడ ఏం జరుగుతుంది? సార్ ఏమైంది? ఎందుకు బాధపడుతున్నారు? మీరంతా ఎవర్రా? ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నారు? ఇక్కడి నుంచి అర్జెంట్ గా వెళ్ళిపోండి. మా సార్ని ఎందుకు బాధ పెడుతున్నారు? చెప్తున్నా, నీకే అర్థం కావట్లేదా? వెళ్ళండి ఇక్కడి నుంచి. ఎందుకురా మా సార్ని వచ్చి బాధ పెడుతున్నారు? వచ్చాడు మనకి చెప్పడానికి. ఏంటి సార్, ఇప్పుడు మీ వాడు బాధపడతాడని నన్ను వెళ్ళిపోమంటావా? నా మీద ఎగురుతున్నావేంట్రా? ఎవరి మీద ఎగురుతున్నావు? ద లాస్ట్ గ్యాంగ్ లీడర్ వచ్చాడిక. అందరూ నోరు మూసుకొని ఉండాల్సిందే, అర్థమవుతుందా? ఎన్నాళ్ళు నేను సిటీలో లేకపోయేసరికి ప్రతి ఒక్కరూ మా లాస్ట్ గ్యాంగ్ పైకి బాగా ఎగురుతున్నారంట కదా. ఇప్పుడు నేనంటే ఏంటో చూపిస్తా. ఈ మధ్య అందరూ బాగా తెలివైనోళ్ళైపోతున్నారు. ఎలా అంటే స్కూల్కి వెళ్ళి చదువుకొని ఇలాంటి పిల్లకాయలే రేపు పైకి వచ్చి మా మీద ఎగురుతున్నారు. అందుకే ఇక స్కూల్లే లేకుండా చేస్తా, అర్థమవుతుందా? ఎవ్వడు కూడా స్కూల్ కి వెళ్ళడానికి లేదు. అందుకే మీ స్కూల్ కి మీరు వస్తారని తెలిసే స్కూల్ ని మొత్తం నాశనం చేయబోతున్నాం, అర్థమవుతుంది కదా? ప్రిన్సిపల్, ఇంకొకసారి మళ్ళీ స్కూల్ నడపాలని చూసావనుకో చంపేస్తా. లాస్ట్ గ్యాంగ్ చేతుల్లో ఉంది, పోలీసులు కాదు కదా. ఎవ్వడు, ప్రెసిడెంట్ కూడా మమ్మల్ని ఏం చేయలేడు. ఎందుకంటే మా గ్యాంగ్ గురించి అందరికి తెలుసు. ఇప్పుడు మీ స్కూల్ ని నాశనం చేయాల్సిన సమయం వచ్చింది. సార్ దయచేసి వద్దు సార్, దయచేసి అలా చేయకండి ప్లీజ్. సార్ పిల్లలు సార్, చిన్న పిల్లలు, వాళ్ళ భవిష్యత్తు సార్. అయ్యో వద్దు సార్ వద్దు సార్ ప్లీజ్ సార్, అలా చేయకండి సార్. ఏమన్నా చేసుకోండి సార్, కానీ పిల్లలు సార్, వాళ్ళ చదువులు పోతాయి సార్, వాళ్ళ జీవితాలు సార్. ప్లీజ్ నాశనం చేయకండి, దయచేసి ఏం చేయకండి సార్. స్కూల్ సార్ అది. వెళ్ళి నీ దిక్కున్నోడికి చెప్పుకో, ఇప్పుడు ఈ స్కూలే లేకుండా చేశాను రా. లోపలికి ఎవడు ఎలా అడుగు పెడతాడు? లోపలి ఉన్నది మొత్తం ధ్వంసమైపోయింది. ఇప్పుడు ఇంకొకసారి స్కూల్ అంటూ మళ్ళీ పిల్లల్ని వేసుకుని వచ్చావనుకో, అప్పుడైతే మాత్రం ఎవ్వరిని విడిచిపెట్టను, అర్థమవుతుందా? అందరినీ చంపేస్తాను. ఈ లాస్ శాంటోస్ లోని స్కూల్ నిషేధించబడింది. ఇక నుంచి ఒక్క పిల్లడు కూడా చదువుకోవడానికి ఛాన్స్ లేదు. పిల్లలు వెళ్ళండి, ఎంజాయ్ చేసుకోండి. రోజు మీకు సెలవులే ఇక. మాకు సెలవులు అప్పుడప్పుడు వస్తే చాలు, మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. మాకు అప్పుడప్పుడు వస్తున్నాయి, అవి ఉంటే సరిపోతుంది, ఎంజాయ్ చేస్తాం. కానీ స్కూలే లేదంటే మేము అసలు ఉండలేవు. ఏంటి అంకుల్ ఇలా చేయకండి. అరే అతను మాట్లాడుతుంటే వెళ్ళిపోయాడేంటి? స్కూల్ మొత్తం నాశనం చేశాడు. సార్ ఇప్పుడు ఏం చేయాలి సార్? మాకు ఇప్పుడు పాఠాలు ఎవరు చెప్తారు? మేము ఎక్కడికి వెళ్ళాలి? మాకు అర్థం కావట్లేదు. డ్రైవర్ అన్నను కూడా కొట్టేశారు. ఇప్పుడు మనం ఏం చేయలేం బాబు, అంతా చేయి జారిపోయింది. సరే, డ్రైవర్ అన్నని నేను ఇప్పుడే హాస్పిటల్లో జాయిన్ చేస్తాను. మీ పేరెంట్స్ కి అయితే ఫోన్ చేశాను, వాళ్ళు వచ్చి మిమ్మల్ని పికప్ చేసుకుంటారు. అర్జెంట్ గా మీరైతే ఇంటికి వెళ్ళిపోండి, తరువాత మనం దీని గురించి మాట్లాడదాం. ప్రిన్సిపల్ సార్ ఎందుకు అంత అర్జెంట్ గా రమ్మన్నారు స్కూల్ కి? కంపెనీస్ ఏమైనా అయిందంటే షించాన్ గడికి, లేకపోతే ఏమైనా తొందర పని చేశాడా? ఏం జరుగుతుంది అసలు ఇక్కడ? అరే ఏంటి బస్సు మొత్తం ఇలా అయిపోయింది? అరే ఏంటి మొత్తం డిస్ట్రాయ్ అయిపోయాయి? ఏం జరుగుతుంది ఇక్కడ? నాకు అర్థం కావట్లేదు. సార్ ఏమైంది? ఏం జరిగింది మొత్తం? ఊరి ఏమన్నా భూకంపం వచ్చిందా ఏంటి? ఊరి నాయనా, స్కూల్ మొత్తం పడిపోయింది. అయ్యా బాబోయ్, నాకేం అర్థం కావట్లేదు. ఏం జరుగుతుంది అసలు ఇక్కడ? స్కూల్లోకి వెళ్ళడానికి ఛాన్స్ లేదు, ఎవడు వెళ్ళడానికి ఛాన్స్ లేదు. ఎవడైనా వెళ్ళడానికి చూస్తే లాస్ట్ గ్యాంగ్ లీడర్ చంపేస్తాడు. లాస్ట్ గ్యాంగ్ లీడరా? సార్ ఏం జరుగుతుంది సార్? అక్కడ సెక్యూరిటీ గార్డ్ ఏం చెప్తున్నా నాకు అర్థం కావట్లేదు. ఏం జరిగింది షించాన్? అరే ఈ డ్రైవర్ బ్రో ఎందుకు పడిపోయాడు? అది బాబు, ఏం జరిగిందంటే ఇక మన లాస్ సెంటర్స్ లోని ఎడ్యుకేషన్ అనేది లేకుండా పోయింది. ఆ లాస్ట్ గ్యాంగ్ లీడర్ వచ్చాడు కదా, వాడు చాలా పెద్ద గ్యాంగ్ వేసుకుని వచ్చాడు. వాళ్ళని ఎవరు ఎదిరించలేకపోతున్నారు. వాడి కళ్ళు మొత్తం స్కూల్ పైన పడ్డాయి. ఇప్పుడు అందరూ వాడిని క్వశ్చన్ చేస్తున్నారు. అందరూ తెలివైన అయిపోయారని స్కూల్లే బంద్ చేపిస్తున్నాడు. పిల్లలు పెద్దయినాక ఎవడు కూడా తెలివిగా మాట్లాడకూడదని. ఏం చేయాలో అర్థం కావట్లేదు, నా బుర్ర పని చేయట్లేదు. పిల్లలకి చదువు లేకుండా ఎలా? ఒక ఉపాధ్యాయుడిగా నాకు పిల్లలకి ఎప్పుడు కూడా విద్యని బోధించాలనే ఉంటుంది. కానీ ఇలా జరుగుతుంటే తట్టుకోలేకపోతున్నాను. ఏం చేయమంటావు? సరే, మనం చేసేదేం లేదు, ఇంకా సైలెంట్ గా ఉండడమే. మన ప్రయత్నం మనం చెయ్యాలి. సరే,
నువ్వైతే బాబుని తీసుకొని ఇంటికి వెళ్ళు. ఇక్కడున్న వాళ్ళందరికీ ఫోన్ చేశాను, వాళ్ళ పేరెంట్స్ అందరూ వచ్చి వాళ్ళని తీసుకొని వెళ్తారు. ఇక మనం ఏం చేయలేం, మన తలరాత్రి రాసి పెట్టున్నాయి అంతే. వాళ్ళని ఎదిరించడానికి ఎవ్వరూ లేరు. సార్ నేనైతే దీన్ని ఆపను. ఎలా అయినా మనం మళ్ళీ స్టార్ట్ చేద్దాం ఎడ్యుకేషన్, ఓకేనా సార్? మీకు ఫోన్ చేస్తాను. ఓకే షిన్చాన్, మనం ఎలా అయినా సరే మళ్ళీ స్కూల్ అయితే ప్రారంభించాలి. ధనువన్నా కానీ ఎలా ప్రారంభిస్తావు? చూడు స్కూల్ ని మొత్తం నాశనం చేసేసాడు, స్కూల్ ని మొత్తం డిస్ట్రాయ్ చేసేసాడు, స్కూల్ మొత్తం పడిపోయింది. ఇప్పుడు కొత్త స్కూల్ ఎలా కడతాం ధనువన్నా? ఇప్పుడు కొత్త స్కూల్ కట్టాలంటే చాలా సమయం పడుతుంది ధనువన్నా. రే షిన్చాన్, ముందుగా వచ్చేసరికి లాస్ట్ గ్యాంగ్ యొక్క పని పట్టాలరా. వాళ్ళు ఏం చేస్తున్నారో, వాళ్ళని ఎందుకు ఆపలేకపోతున్నారో మనమైతే కనుక్కోవాలి. ఇప్పుడు ఎవ్వరు ఇప్పటి వరకు వాళ్ళపైన పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు కాబట్టి అలా అవుతున్నారు. మనమైతే పోలీస్ కంప్లైంట్ ఇచ్చామంటే పోలీసులు చూపెడతారు వాడికి చుక్కలు ఎలా ఉంటాయో. సరే వెళ్దాం పద. ధనువన్నా కానీ వాళ్ళని పోలీసులు కూడా ఏం చేయలేకపోతున్నారు అని వాళ్ళే చెప్పారు ధనువన్నా, ఇందాక విన్నాను. ఇప్పుడు మనం పోలీసుల దగ్గరకు వస్తే ఏమన్నా యూజ్ ఉంటుందా? వాళ్ళైతే మాత్రం ఏం చేయలేదు ధనువన్నా. పోలీసులు కూడా ఇప్పుడు భయపడుతున్నారు వాళ్ళని చూసి, వెనక్కి ఉన్నారు. అదిగో అటు సైడ్ ఉన్నాడు ధనువన్నా, అక్కడే ఉన్నారు చూడు కమిషనర్ గారు. మన ప్రయత్నం మనం చేయాలి కదా. ఇప్పటి వరకు వాళ్ళకి కంప్లైంట్ అయితే ఎవరు ఇవ్వలేదు. మనం కంప్లైంట్ ఇవ్వబోతున్నాం కాబట్టి ఖచ్చితంగా మన కంప్లైంట్ తీసుకుంటారు. అప్పుడు ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు షిన్చాన్. అవును ధనువన్నా, నువ్వు చెప్పింది కూడా కరెక్టే. సరే ఒకసారి మనమైతే సార్తో మాట్లాడదాం. సార్ ఇక్కడే ఉన్నారు కదా. సార్ అరే షిన్చాన్ నువ్వు ఆగు, నేను మాట్లాడతా. సార్ ఇప్పుడు మన సిటీలో ఏం జరుగుతుందో మీకు తెలిసిందే. ఆ లాస్ట్ గ్యాంగ్ లీడర్ వచ్చాడని మనందరికీ తెలిసిందే. వాడు వచ్చి ఇప్పుడు స్కూల్ పైన పడుతున్నాడు సార్. చిన్న పిల్లలు చదువుకుంటే స్కూల్లో ఏం చేశాయి సార్ నాకు అర్థం కావట్లేదు. ఆ స్కూల్ని వచ్చి నాశనం చేశాడు. ఇప్పుడు వాళ్ళని చదువుకోనివ్వట్లేదు. లాస్ ఏంజల్స్లో ఒక్క స్కూల్ కూడా ఉండకూడదంట. ఉన్న స్కూల్ని డిస్ట్రాయ్ చేశాడు సార్. ఇప్పుడు ఎలా అయినా సరే వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి. వాళ్ళపైన యాక్షన్ తీసుకొని తగిన శిక్ష పడింది అనుకోండి, అప్పుడు మళ్ళీ మన స్కూల్స్ అయితే రన్ చేయొచ్చు. వాళ్ళు ఉన్నంత వరకు అయితే మనం రన్ చేయలేం సార్. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? నాకు కూడా పిల్లలు ఉన్నారు, వాళ్ళని కూడా నేను స్కూల్ పంపిస్తున్నాను. అదే స్కూల్ కి. ఈ రోజు వాళ్ళని ఎందుకు స్కూల్ కి పంపించలేదంటే వాడు వస్తున్నాడని తెలిసే. సో అందుకే ఇంకా పిల్లలు కూడా చదువులు ఆపేయాల్సిందే. ఎందుకంటే మేము ఒకవేళ వాడిపైన యాక్షన్ తీసుకోవాలని వెళ్ళినట్లయితే వాడు మా పైన కాదు మా పిల్లల పైన టార్గెట్ చేస్తున్నాడు. ఏం చేస్తా చెప్పు? మా పిల్లల మీద భయంతో, మా ఫ్యామిలీ మీద భయంతో వాడిపైన మేము అటాక్ చేయలేకపోతున్నాం. కానీ సార్ మీరు పోలీసు, మీకు అంత పవర్ ఉంది. ఫుల్ పవర్స్ ఉన్న మీరే ఇలా మాట్లాడితే ఇంక మేమేం చేయాలి? నార్మల్ సాధారణమైన వ్యక్తులం మేము. అలాంటిది మీరు ఇంకెలా మాట్లాడుతున్నారు? వాడికి భయపడతారేంటి సార్? నువ్వు ఎంతలా స్ట్రెస్ అయినా, ఎంతలా నా మీద అరిచినా నేను ఏం చేయలేను. ఎందుకంటే ప్రెసిడెంట్ నా చేతిలో లేదు. వాళ్ళని ప్రెసిడెంటే ఆపలేకపోతున్నారు. నేనేం చేస్తాను? సరే వెళ్ళు ఇక్కడి నుంచి. వెళ్తున్నా సార్, మీతో మాట్లాడి ప్రయోజనం లేదని నాకైతే అర్థమైంది. వెళ్తున్నా. షిన్చాన్ ఇప్పుడు ఎలా అయినా సరే మనమే స్కూల్ స్టార్ట్ చేయాలరా. ఎవడు అడ్డొస్తాడో అప్పుడు మనం చూసుకోవచ్చు. లేట్ చేయకుండా మంచి స్కూల్ ఐడియాని అయితే మనం అడగాలి. కానీ ఐడియా ఇచ్చేది ఎవరు? మన లెస్టర్. లెస్టర్ దగ్గరికి వెళ్ళి ఒక మంచి స్కూల్ ఐడియాని అయితే అడగాలి. సో మన లాస్ ఏంజల్స్లోనే ది స్ట్రాంగెస్ట్ స్కూల్ని అయితే మనం కట్టాలి. ఎవడు కూడా బ్రేక్ చేయడానికి కష్టంగా ఉండాలన్నమాట. ఓకే మనమైతే ఫైనలీ లెస్టర్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో లెస్టర్ వచ్చేసి మనకు మంచి ఐడియా ఇచ్చారంటే వెంటనే మనం స్టార్ట్ చేయొచ్చు. అదిగో లెస్టర్ బయటే ఉన్నాడు, మన కోసమే ఉన్నట్టుగా ఉన్నాడు. సరే మనమైతే జరిగిన విషయం మొత్తం క్లియర్ గా చెప్పాలి. లెస్టర్ ఏమైందను? ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? అంత హరిహరిగా ఎందుకున్నావు? లెస్టర్ మన సిటీలోకి ఆ లాస్ట్ గ్యాంగ్ లీడర్ వచ్చాడు కదా, వాడు సిటీని మొత్తం నాశనం చేస్తున్నాడు. దాంతో పాటు స్కూల్ పిల్లల పైన మెయిన్ టార్గెట్ పెట్టాడు. స్కూల్ అన్ని బంద్ చేయించి స్కూల్ మొత్తం డిస్ట్రాయ్ చేశాడు. ఇప్పుడు కొత్త స్కూల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. ఎలా అయినా నువ్వు ఒక మంచి ఐడియా ఇచ్చావనుకో, నేను కొత్త స్కూల్ పెట్టి లాస్ ఏంజల్స్ లోనే ఫుల్ సెక్యూరిటీ ఉన్న స్కూల్ గా రెడీ చేస్తాను. ఏంటి ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడు నువ్వు స్కూల్ పెట్టాలనుకుంటున్నావా? అది కూడా వాడికి ఎదురుగా? ఓకే నీకు ఒక మంచి ఐడియా ఇస్తాను. నాకు 1 minute, ఇక్కడే ఉండు, వస్తాను. ఏయ్ ధను, నువ్వు నన్ను ఇంకొకసారి ఇలాంటి పనికిమాల ఐడియాలు అడిగావంటే అస్సలు బాగోదు. ప్రాణాలు పోతాయి. వాళ్ళు చాలా డేంజర్. ఇప్పుడు నేను నీకు ఐడియా ఇచ్చానని వాళ్ళకి తెలిసిందనుకో, నన్ను వచ్చి చంపేస్తారు. వెళ్ళిక్కడి నుంచి. నా ప్రాణాలు తీసుకొచ్చేలా మాత్రం చేయకో. నువ్వు ఎంత అడిగినా నేను చెప్పను. నాకు ఇటువంటి ఐడియాలు కూడా తెలియవు. పో అర్జెంట్గా పో. ఊరి నాయనా, ఒక్క గ్యాంగ్స్టర్ కోసం ఇంత భయపడుతున్నారేంట్రా బాబు? వాడు ఎంత డేంజర్ అయినా అవ్వచ్చు. రే షిన్చాన్, మనం ఒకసారి డైరెక్ట్గా ప్రెసిడెంట్ గారినే వెళ్ళి అడగాలి. ఆయన అడిగి ఆయన ఫండ్ ఇచ్చిన తర్వాత ఆ ఫండ్తో మనమైతే స్కూల్ని స్టార్ట్ చేయాలి. సో ఆయన ఖచ్చితంగా మనకైతే ప్రొటెక్షన్ ఇస్తారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర స్వాట్ ఫోర్స్ ఉంటుంది, పోలీసులు కూడా కాదు. స్వాట్ ఫోర్స్ చాలా 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 స్ట్రాంగ్ ఉంటుంది. వాళ్ళు ఎవరికి భయపడరా నీకు తెలుసు కదా. సో మనమైతే మాత్రం లేట్ చేయకుండా ఆయన దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం మొత్తం చెప్పి పిల్లల స్కూల్ గురించి మాట్లాడి స్కూల్ అయితే స్టార్ట్ చేయాలి. అప్పుడు స్వాట్ ఫోర్స్ని ఫుల్గా స్కూల్ చుట్టూ సెక్యూరిటీ కింద పెట్టి ఎవడొస్తాడో వాడినైతే అడ్డంగా లేపేయాలి.
ఇప్పుడు చూపిద్దాం మనమంటే ఏంటో. పద తొందరగా వెళ్దాం. అవును అన్న, మన స్వాట్ ఫోర్స్ అయితే స్ట్రాంగ్ గానే ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రెసిడెంట్ గారు కూడా వాళ్ళని ఏం చేయలేకపోతున్నారని అందరూ అంటున్నారు కదా, అది నిజమే అంటావా? ఇప్పుడు ప్రెసిడెంట్ గారు కూడా ఏం చేయలేకపోతే మనం చాలా చాలా కష్టపడాల్సి వస్తుంది అన్న. మనమైతే ఒంటరిగా ఏమీ చేయలేం, చాలా కష్టం. వామ్మో, స్వాట్ ఫోర్స్ ఉందంటే ఈజీగా మనకైతే సెక్యూరిటీ ఉంటుంది. వాళ్ళు చాలా స్ట్రాంగ్, వాళ్ళు ఎవరికి భయపడరు. సూపర్. ఓకే, ప్రెసిడెంట్ గారు ఎక్కడే ఉన్నారు అన్న, మాట్లాడిపోయి. సరే షిన్చాన్ సార్, నమస్తే, ఎలా ఉన్నారు సార్? సిటీ మొత్తం ఇంత దారుణంగా ఇంత అల్లకొల్లోలం చేస్తున్న లాస్ట్ గ్యాంగ్ లీడర్ని అలా ఎలా వదిలేశారు సార్? వాడు చిన్న పిల్లల స్కూల్ కూడా డిస్ట్రాయ్ చేస్తున్నాడు. స్కూల్ ఉండకూడదంట లాస్ సెంటర్స్లోని. వాడు ఏం చేస్తున్నాడో వాడికి అసలు అర్థం కావట్లేదు సార్. ఇప్పుడు నేనైతే మాత్రం ధైర్యంగా స్కూల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. సో ఎవరు చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళని ఏం చేసుకున్నా కూడా నాకు ఎటువంటి ఫరక్ పడదు. నేను నన్నైతే కాపాడుకోగలను. వాళ్ళు ఎవరైనా అడ్డొస్తే అప్పుడు నేను చూసుకోగలను. సార్ మీరైతే నాకు ఒక చిన్న సహాయం చేయాలి. నాకు ఒక మంచి సెక్యూరిటీ పెట్టాలి, దాంతోపాటు మంచి ఫండింగ్ కూడా ఇవ్వాలి స్కూల్ స్టార్ట్ చేయడానికి. నీకు అర్థం కావట్లేదు అనుకుంటా. మొన్ననే స్వాట్ ఫోర్స్ ని, మిలిటరీని మొత్తం వాడి మీదకి పంపించాను. వాడి సైన్యంతో దొంగ దెబ్బ తీసి అందరినీ అంతం చేశాడు. ఉన్నది కొంచెం మంది మాత్రమే. ఇప్పుడు నేను రిస్క్ చేయదలుచుకోలేదు మిస్టర్. ఇప్పుడు నేనైతే మాత్రం నీకు ఫండింగ్ కూడా ఇవ్వలేను, కానీ ఇంటికి స్కూల్ కి సంబంధించిన ఫర్నిచర్ అయితే పంపిస్తాను. ఫర్నిచర్, టీవీ, బోర్డ్, అంతకు మించి నేను ఇంకేం చేయలేను. ఓకేనా? సో స్వాట్ ఫోర్స్ కూడా సెక్యూరిటీ నీకు రారు. ఉన్నది కొంచెం మంది మాత్రమే. వాళ్ళు కూడా నా సెక్యూరిటీ కోసం ఉన్నారు. ఏదో ఒకటి మీరైతే చేస్తా అన్నారు కదా, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక మేము బయలుదేరుతున్నాం. అరే, ప్రెసిడెంట్ గారు ఇంత మాట అన్నారేంట్రా? షిన్చాన్, ఆల్రెడీ మిలిటరీ ఇంకా అలానే స్వాట్ ఫోర్స్ వాళ్ళపైకి అటాక్కి వెళ్ళారంట. కానీ వాళ్ళు చాలా డేంజర్ అనుకుంటా. సరే మనం స్టార్ట్ చేద్దాం కదా. ఓకే, ఫైనల్లీ మనమైతే హెడ్ మాస్టర్ గానైతే ఇంటికి రమ్మని చెప్పాం. సో ఆయన అయితే మాత్రం ఇక్కడ నుంచి మనకి ఇక్కడ పాఠాలు చెప్పబోతున్నాడు. మన ఇంటికాడే మంచిగా స్కూల్ని అయితే మనం స్టార్ట్ చేసి ఇక్కడే పిల్లలందరికీ పాఠాలు చెప్పిస్తాం అన్నమాట. సూపర్ ధనివన్న, రోజు నేను వచ్చి స్కూల్ కదా అయితే. సార్ వచ్చారు. సార్ నమస్తే, గుడ్ ఈవినింగ్, సారీ గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ రా బాబు. కానీ ధను, ఇప్పుడు నా ప్రాణాలు పణంగా పెట్టి మరి పిల్లల కోసం వచ్చాను. చెప్తున్నా కదా, వాళ్ళకి విద్యనివ్వడం నాకు ఇంపార్టెంట్. నా ప్రాణాలు పోయినా పర్వాలేదు, నేను ఎంత రిస్క్ అయినా చేస్తాను, ఎలా అయినా పాఠాలు చెప్తాను. మరి కొద్దిసేపట్లో ప్రెసిడెంట్ గారు నువ్వైతే ఫర్నిచర్ కూడా పంపిస్తా అన్నారు కదా, సో అతనికి ఫోన్ చేసి ఒక్కసారి మనకు కావాల్సిన టేబుల్స్, చైర్స్, బోర్డు, ఇంకా అలానే మంచిగా టీవీ కూడా తెప్పించారనుకో, ఆన్లైన్ క్లాసెస్ కూడా చెప్తూ ఉండొచ్చు. అవన్నీ వచ్చేస్తాయి సార్, కంగారు పడకండి. A few moments later. వావ్, సూపర్ గా ఉంది. హైలైట్, మన ఇంటికాడ ఇక నుంచి సార్ పాఠాలు చెప్పబోతున్నారు. మన ఇల్లే స్కూల్ అయిపోయింది. రోజు నేను ఇలా లేస్తాను, వెంటనే స్కూల్లోకి వచ్చేస్తాను, అన్ని పాఠాలు వినేస్తాను. వావ్, సూపర్ గా ఉంటుంది అన్న. హైలైట్. సార్ ఎలా ఉంది? చాలా చాలా ఆనందంగా ఉంది. కనీసం ఆ ప్రెసిడెంట్ గారి ఫర్నిచర్ అయినా పంపించి పిల్లల కోసం బాగా ఆలోచించారు. సరే, ఏదో ఒకటి కానీ ఇక్కడ నుంచి పిల్లలందరినీ పిలిచి ఇక్కడైతే పాఠాలు చెప్పబోతున్నాం. మనమైతే మనకు కొంచెం సెక్యూరిటీ ఉన్నా బాగుండేది. సరే, ఈ విషయం ఎవరికి తెలియదు కాబట్టి ఏం పర్వాలేదు. తెలియకుండా మనమైతే జాగ్రత్తగా స్కూల్స్ అయితే రన్ చేయాలి. ఒకవేళ తెలిస్తే భయం ఏంటి సార్? ఎవరికి భయపడాలి మనం? నా దగ్గర రెడీగా గన్ ఉంది. ఎవడైనా వస్తే అప్పుడు నేను చూసుకుంటా. ఎవడైనా డైరెక్ట్ గా కాల్చి పడేస్తా. రమ్మనండి దమ్ముంటే. వచ్చేసాం. వీళ్ళకి చెప్తే మైండ్కి ఎక్కేలా లేదు, అందుకే దగ్గరికి వెళ్ళి ఒక్కసారి శాంపుల్ చూపించాలి. అప్పుడు భయంతో ఖచ్చితంగా ఇంకొకసారి అడుగు వేయడానికి భయపడతారు. ఇప్పుడు నేను ఇస్తా చూడు వీళ్ళకి మడత కాజా. ఓ, బాగానే మొత్తం అరేంజ్ చేసుకున్నారు. టేబుల్స్, చైర్స్, బోర్డు, అబ్బబ్బబ్బబ్బబ్బా, అంతా బాగానే అరేంజ్ చేసుకున్నారు. వావ్, సూపర్. ఓహ్, టేబుల్స్ కూడా చాలా కొత్తగానే ఉన్నాయి. మరి ఎవరు పంపించారు? ఓయ్ మిస్టర్, ఎలా ఉన్నావు? వెనక్కి తిరిగి చూడు, నీ ఫ్రెండ్ ని వచ్చాను. పంతులు, నేను నీకు ఆల్రెడీ చెప్పాను ఇంకొకసారి దీంట్లో ఇన్వాల్వ్ అవ్వకూడదని, కానీ నువ్వు ఇన్వాల్వ్ అయ్యావు. ఎక్కడి నుంచి పారిపో, లేకపోతే గుండు పేలిపోతుంది. పోరా, పో, కనబడకూడదు. ఇంకొకసారి మళ్ళీ వచ్చావనుకో, ఈసారి డైరెక్ట్ గా పైలోకానికి పంపిస్తా. పోయాడు. ఇదిగో, నువ్వు ఎంత మందినైనా పిలిపించుకో. నువ్వు గనక స్కూల్ స్టార్ట్ చేయడానికి ప్రయత్నించావనుకో, తరువాత పరిమాణాలు వేరేగా ఉంటాయి. నోరు మూసుకొని ఇవంతా క్లోజ్ చేయి. ఇంకొకసారి ప్రయత్నించావనుకో, షూట్ చేసి పడేస్తా. నీకు తెలిసిందే కదన్నా, నేటి బాలలే రేపటి పౌరులని. సో వాళ్ళ కోసం ఒక చిన్నగా ఆలోచించన్నా. దయచేసి వాళ్ళకైతే ఎడ్యుకేషన్ కల్పించన్నా. అంతకు మించి ఎక్కువ మాట్లాడుతున్నావురా నువ్వు. అయిపోయింది కా. ఇంకొకసారి నువ్వు ప్రయత్నించావనుకో అస్సలు బాగోదు. రే పిల్లోడా, చెప్తున్నాను, వాడు ఎలా అయినా ప్రయత్నిస్తాడు. ఒకవేళ వాడికి నిజంగానే ప్రయత్నించాలి అని ఉన్నట్లయితే
అయితే నేను ఒక ఛాలెంజ్ కాస్తాను. నాకు ఛాలెంజెస్ అంటే చాలా ఇష్టం. ఆ ఛాలెంజెస్ లో మీ ఇద్దరు నెగ్గారనుకోండి, అప్పుడు నేనే నా చేతులతోనే మీకు ఒక స్కూల్ ని గిఫ్ట్ గా ఇస్తాను. లాస్ సెంటర్స్ మొత్తం చెప్పుకుంటారు మీ వల్లే స్కూల్ వచ్చిందని. ఒకవేళ ఛాలెంజ్ కి సిద్ధం అంటే రమ్మని చెప్పు. అంతవరకు మీరైతే సొంతంగా స్కూల్ పెట్టడానికి ప్రయత్నించారో ఈసారి ప్రాణాలు మిగలవిద్దరికి చెప్తున్నా. బాయ్స్ తగలబెట్టేయండి. అరే ధనువన్నా లే తొందరగా లోపలికి రా ధనువన్నా, లోపలికి వచ్చేసి. అమ్మా ధనువన్నా, వాళ్ళైతే మనకు ఒక ఛాన్స్ ఇచ్చారు, ఏదో ఛాలెంజ్ అంట. ఆ ఛాలెంజ్ మనం కంప్లీట్ చేసామనుకో వాళ్ళ చేతులతోనే మనకైతే స్కూల్ ఓపెన్ చేస్తానన్నారు. ధనువన్నా అప్పుడు హ్యాపీగా మనందరం స్కూల్కి వెళ్ళొచ్చు. ఆ ఛాలెంజ్ ఎలా అయినా మనం ఒప్పుకొని ఛాలెంజ్ కంప్లీట్ చేయాలి ధనువన్నా. అంతవరకు మనమైతే సొంతంగా స్కూల్ అయితే కట్టకూడదు లాస్ ఏంజల్స్ లో. ఎన్నిసార్లు మా బాస్ వీళ్ళకి చెప్పాలి? వీళ్ళందరూ చదువుకొని ఏం చేస్తారు? రే, చదివారనుకోండి మాలాంటి క్రిమినల్స్ ని పట్టుకోవడానికే చూస్తారు. చదవకుండా అందరూ మాలా క్రిమినల్స్ లా తయారైతే ఈ ప్రపంచాన్నే ఏలచ్చు. చదువెందుకురా? నోరు మూసుకుని చదవకుండా సైలెంట్ గా ఉండండి. చదువు కోసం ప్రయత్నిస్తున్నారు, చదువు కోసం. చదువే లేకుండా చేస్తాను వీళ్ళకి. మొత్తం నాశనం అయిపోయింది. ఇంకొకసారి ప్రయత్నిస్తే మా బాస్ వీళ్ళ తలకాయ లేపేమని చెప్పాడు. లేపేస్తా. ఊరి నాయన ఏంటి వేడి! సించాన్ వచ్చేసే ఇక్కడికి వచ్చేసే. ఊరి నాయన మన ఫర్నిచర్ మొత్తం కాలిపోతుంది. అరే స్కూల్ కోసం తెప్పించింది మొత్తం మిగలకుండా చేశారు వాళ్ళు. మనమైతే అస్సలు విడిచిపెట్టద్దు. అలానే మనం సొంతంగా స్కూల్ స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తే అప్పుడు మనల్ని బతకనివ్వకుండా చేస్తారు. సరే ఏదో ఛాలెంజ్ ఇచ్చాడు కదా, ఆ ఛాలెంజ్ అయితే ఖచ్చితంగా మనమైతే చేయాలి షిన్చాన్. అప్పుడు ఆ ఛాలెంజ్ కంప్లీట్ అయిన వెంటనే వాడే ఖచ్చితంగా మనకైతే స్కూల్ని ఇస్తాడు. అప్పుడు మనం హ్యాపీగా స్కూల్ని రన్ చేసుకోవచ్చు. హ్యాపీగా పిల్లలందరూ మంచిగా చదువుకుంటారు. చదువు ఎంత ఇంపార్టెంటో చదవనోడికి ఎలా తెలుస్తుందిరా? చదివే వాళ్ళకే కదా తెలుస్తుంది. ఓకే షిన్చాన్, లేట్ చేయకుండా తొందరగా మనమైతే ఆ ఛాలెంజ్ దగ్గరికి వెళ్దాం. వాడు ఏ ఛాలెంజ్ ఇచ్చినా సరే దాన్ని చేయడానికైతే మాత్రం మనం సిద్ధంగా ఉన్నాం. ధనువన్నా ఏంటి ఛాలెంజ్? ఈ ఛాలెంజ్ మనం కంప్లీట్ చేయాలా? ధనువన్నా మన ఇద్దరిలో ఎవరో ఒక్కరైనా కంప్లీట్ చేస్తే సరిపోతుంది ధనువన్నా. అప్పుడు మనమైతే మళ్ళీ మన స్కూల్ని పొందొచ్చు. ఇలాంటి ఛాలెంజ్ మనం ఎన్నో కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు నువ్వు చేయాలి ధనువన్నా. ఆల్ ద బెస్ట్, వెళ్ళు. నేను చూసుకుంటా కదా షిన్చాన్, చూడు నువ్వే. ఓకే గాయ్స్, మనమైతే ఖచ్చితంగా దీంట్లో గెలవాలి. ఇక్కడ చాలా అంటే చాలా కార్స్ ఉన్నాయి. ఓరి నాయన, వీళ్ళైతే చాలా కష్టంగానే ఏర్పాటు చేశారు. ఏ మాత్రమైనా స్లిప్ అయితే మాత్రం కింద చాలా పెద్ద తిమింగలాలు ఉన్నాయి. అందుకే వీళ్ళందరూ వీళ్ళ హ్యాపీనెస్ కోసం మన ప్రాణాలు పోతే ఎంజాయ్ చేయడానికి ఇలాంటి ఛాలెంజెస్ అయితే పెట్టారు. సో ఒకవేళ పోతే మన ప్రాణం పోతుంది. ఒకవేళ మనం దీంట్లో గెలిచామనుకోండి, ఛాలెంజ్ విన్ అయితే మనకి స్కూల్ వెనక్కి వస్తుంది. మన ఒక్క ప్రాణం త్యాగం పెడితే ఎన్నో జీవితాల్లో వెలుగులుంటాయి. ఖచ్చితంగా దీన్నైతే మనం ప్రయత్నించి ఎలా అయినా గెలవాలి. ఓకే, నేను దీన్నైతే మాత్రం అస్సలు విడిచిపెట్టను. ఓ మై గాడ్, ఇక్కడైతే కొంచెం కష్టంగానే పెట్టారు వీలైతే. మనమైతే పూర్తిగా దీనిపైన ఫోకస్ చేసి వెళ్దాం. అక్కడ ఏదో టైర్ ఉంది, ఆ టైర్ లోకి మనం జంప్ చేయాలి. అంటే ఇక్కడ నుంచి మనం కొంచెం స్పీడ్ గా వెళ్ళాలి. స్పీడ్ గా వెళ్తే కరెక్ట్ గా జంప్ చేసి ఎగ్జాక్ట్ గా అయ్యో దానిపైకి వెళ్ళాలి. కమాన్ కమాన్, yes, ఫైనలీ పైకి అయితే వచ్చేసాం. ఇప్పుడు ఎలా అయినా దీన్ని కంప్లీట్ చేయాలి. ఇప్పుడు మనం అయితే ఎండింగ్ వరకు వెళ్ళిపోవాలి, అస్సలు మిస్ అవ్వకుండా. మనం ఇక్కడ నుంచి అక్కడికి జంప్ చేయాలంటే కొంచెం యాక్సలరేషన్ కావాలి. అందుకే కొంచెం వెనక్కి వచ్చాను. ఇప్పుడు బండి ఫుల్ యాక్సలరేషన్ ఇస్తూ మనం అయితే కరెక్ట్ గా వచ్చేసాం. ఎస్, ఇక్కడ ఎదురుగా వచ్చేసి చిన్న స్టైర్స్ అయితే ఉన్నాయి. ఈ స్టైర్స్ పై నుంచి పైకి వెళ్ళాలి. సో మిస్ అయితే అవ్వకూడదు, కొంచెం చూసుకొని. కమాన్, ఫైనలీ వచ్చేసాం. ఇక్కడ నుంచి అసలైన టాస్క్ వచ్చిందబ్బా. చూడండి, ఇక్కడైతే వంపుగా ఉంది. ఎగ్జాక్ట్గా మన బండి వెళ్ళే వే అంత మాత్రమే ఉందన్నమాట. సో మనం చూసుకొని వెళ్ళాలి, చూసుకొని కరెక్ట్గా ఏమాత్రం మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు వెళ్ళాలి. ఓకే, మనం కనుక దీన్ని కంప్లీట్ చేస్తే ఇక మన స్కూల్ మనకైతే వెనక్కి వచ్చేస్తుంది అనమాట, ఎటువంటి ప్రాబ్లం లేక. షిన్చాన్ గడు మళ్ళీ దీన్ని అయితే అస్సలు ట్రై చేయకూడదు. ట్రై చేశారనుకోండి వాడు అస్సలు దీన్ని చేయలేడు, ఎందుకంటే ఇది కొంచెం కష్టంగా ఉంది. ఓకే, మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ బైక్ని అలానే తీసుకొని వెళ్ళాలి. అరే అడ్డంగా ఇవెందుకు పెట్టాడ్రా? ఇవన్నీ అడ్డంగా ఉంటే మనం వెళ్ళడం కొంచెం కష్టమైతే అవుతుందన్నమాట. సో ఇక్కడున్న అమ్మో, ఎదురుగా ఉన్న వే కూడా కనబడట్లేదు. ఓరి నాయనో, జారిపోతామేమో, నాకైతే భయం వేస్తుంది. సో మనమైతే అంచనా బట్టి అయితే వెళ్ళాల్సి ఉంటుంది కనబడినప్పుడు. ఓకే, తోసేద్దాం ముందుగా దీని వచ్చి పోవే. ఓకే, ఫైనల్లీ ఇదైతే పోయింది. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా పైకి జంప్ చేస్తే అక్కడ చాలా బాల్స్ ఉన్నాయి. ఆ బాల్స్కి అయితే మనం తాకుతాం అనుకుంటా. కమాన్, తాకేసింది. లేదు, ఇప్పుడు మనం తాకబోతున్నాం. ఓ మై గాడ్, ఇక్కడున్న బాల్స్ అన్ని డిస్టర్బ్ చేసాం అనమాట. సో
సో ఇక్కడ కార్స్ ఉన్నాయి, మనకి కార్ అవసరం లేదు, డైరెక్ట్గా బైక్తోనే కంప్లీట్ చేద్దాం ఈ యొక్క ర్యాంప్ వచ్చి. ఎందుకంటే మనం ఈజీగా బైక్తోనే చేయగలమని వాళ్ళకి చూపించాలన్నమాట, అప్పుడు వాళ్ళకి తెలిసి వస్తుంది. ఓకే, ఫైనల్లీ మనమైతే లాస్ట్ స్టేజ్కి అయితే వచ్చేసాం అనమాట. ఇంకా 2 జంపులు ఉన్నాయి, వీటిని కంప్లీట్ చేసాం అనుకోండి ఇకైతే అయిపోతుంది ఇది. సో ఓకే, ఇక్కడ వచ్చేసి మనం పర్ఫెక్ట్గా కంట్రోల్ చేసుకోవాలి. ఎస్ ఈ బంతులు తోసుకుంటూ వెళ్తుంటే చాలా మజా వస్తుందన్నమాట. సో ఇక్కడ నుంచి ఇంకొక టైర్ అయితే వచ్చింది, ఈ టైర్ లోపలికైతే మనం జంప్ చేస్తే ఎక్కడికి వెళ్తాం. ఓకే కరెక్ట్గా దాని పైకి వచ్చేసాం, సేఫ్గా వచ్చేసాం అనమాట. సో ఇప్పుడైతే మనం పైకి మళ్ళీ ఎగరబోతున్నాం. కమ్ ఆన్. ఓకే పర్ఫెక్ట్గా పడమ్మా, వెళ్ళి కరెక్ట్గా వెళ్ళి గోల్ అనేది సెంటర్కి తగలాలి. ఓకే, ఇప్పుడు వచ్చేసి లాస్ట్ స్టేజ్కి అయితే వచ్చేసాం అనుకుంటా. ఇక్కడ నుంచి మనమైతే ఫినిష్ బోర్డ్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం. ఎస్, వచ్చేసాం ఫినిష్ బోర్డ్ దగ్గరికి. ఇదే స్పీడ్ మెయింటైన్ చేస్తూ ఒక రేంజ్లోని ఒక ఫాస్ట్గా మనం వెళ్ళి దానికి చేరుకోవాలి. కమాన్, నో. ఎస్, ఫైనల్లీ మనమైతే సాధించాం. హలో గ్యాంగ్స్టర్స్, మొత్తానికి నేనైతే మాత్రం ఇక్కడ ఉన్నది ఫైనల్లీ ఈజీగా ఓన్లీ బైక్తోనే కంప్లీట్ చేశాను. మా స్కూల్ మాకు వెనక్కి ఇవ్వండి, కొత్త స్కూల్ ఇవ్వండి ప్లీజ్. రేయ్, ఏం చేసినావు నీకైనా అర్థమవుతుందా? ఆడ కార్ ఎందుకు పెట్టినారా బాయ్? ఆ కార్ది నువ్వు గిట్ల ఇక్కడ తీసుకొని రావాలనా? నువ్వు అక్కడ కార్లు వదిలేసుకొని బైక్ తో వచ్చి ఎవరికి చూపించాలనుకుంటున్నావు నీ ఆట? ఇందులో నువ్వు ఫెయిల్ అయిపోయినట్టే, అర్థమవుతుందా? మీ వాడిని మళ్ళీ మొదలు పెట్టమను, వాడు చేసినట్లయితే అప్పుడు మేము ఆలోచిస్తాం స్కూల్ గురించి. అర్థమైంది, నాకు తెలుసు ఏదో ఒక లింక్ పెడతారని, అందుకే నేను రెడీగా ఉన్నాను. షించాన్ గడ్ కూడా ఈ పని చేయలేడు అనుకుంటున్నారేమో, ఖచ్చితంగా మనమైతే చేసి చూపించాలి. ధను అన్నకైతే నా మీద అస్సలు నమ్మకం లేదు. ఆ నమ్మకాన్ని మనం నిలబెట్టాలంటే ర్యాంప్ ని ఎలా అయినా కంప్లీట్ చేయాలి. ధను అన్న ఆల్రెడీ మనకైతే ఎగ్జాక్ట్ గా రూట్ చూపించాడు, ఇక మనం ఆగకుండా తొందరగా వెళ్ళిపోవడమే. నేను ఎంత స్పీడ్ గా వెళితే అంత స్పీడ్ గా ర్యాంప్ ని కంప్లీట్ చేస్తాను, అప్పుడు ఎలా అయినా మన స్కూల్ మనకి వెనక్కి వస్తుంది. కమాన్, తొందరగా వెళ్ళి షించాన్. ధను అన్న చేసిన మిస్టేక్ మనమైతే అస్సలు చేయొద్దు. అక్కడ కార్ ఉంది, ఆ కార్ని తీసుకోలేదు ధను అన్న, అందుకే మిస్ అయిపోయింది అనమాట. ఓకే షించాన్, పర్ఫెక్ట్ గా జంప్ చేసావురా. ధను అన్నకి నన్ను చూస్తే కాన్ఫిడెన్స్ రావాలి, అంత పర్ఫెక్ట్ గా మనం చేయాలి. ధను అన్నకంటే చాలా స్పీడ్ గా వచ్చేసాం చూసారా మనం ఇక్కడికి. ఇంకా కొంచెం ఉంది, దాన్ని చేయడం పెద్ద కష్టం అనుకుంటున్నారా? ఈజీగా మనమైతే చేసేద్దాం. ఓ మై గాడ్, ఇక్కడ కొంచెం కష్టం, చూసుకుని వెళ్ళాలి. ఏ మాత్రమే తేడాగా అడిగేసాం అనుకోండి కిందకి జారి పడతాం. ఇక్కడ నుంచి అక్కడున్న యూఎఫ్ఓ మీదకి జంప్ చేయాలి. షించాన్, యూ కెన్ డూ ఇట్, కమాన్. ఫైనల్లీ మనమైతే వచ్చేసాం అనమాట పైకి. ఓకే, ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇవే వచ్చాయి, దీన్ని కూడా మనమైతే క్రాస్ చేసుకుని వెళ్ళాలి. షించాన్, నువ్వు చెయ్యాలి ఎలా అయినా. ధను అన్న కోసం, మన స్కూల్ కోసం, స్కూల్లో చదువుకునే పిల్లల కోసం, మన భవిష్యత్తు కోసం ఎలా అయినా నువ్వు గెలవాలి. అమ్మా, ధను అన్న వచ్చిన దగ్గరికి నేను వచ్చేసాను, కానీ ఇక్కడైతే మనం మిస్టేక్ చేయకూడదు. ఇక్కడ నేనైతే కార్ తీసుకుని వెళ్ళాలి, నా ఫేవరెట్ రెడ్ కలర్ బైక్ అండ్ రెడ్ కలర్ కారు. ఈ రెడ్ కలర్ కార్తో ఇప్పుడు నేను వెళ్ళబోతున్నాను, కానీ ఇక్కడ కార్తో మనం జంప్ చేయగలం అంటారా? కొంచెం కష్టమైన టాస్కే అనుకుంటా. బైక్ కాబట్టి ఈజీగా ధను అన్న చాలా స్పీడ్గా వెళ్ళిపోయాడు, కార్ కాబట్టి మనం చూసుకుని వెళ్లాల్సి ఉంటుంది. ఏమాత్రమైనా తేడా చేసామనుకోండి కార్కి అసలుకే చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి ఇటు నుంచి అటైతే ఎగిరిపోయి కింద పడతాం, అప్పుడు కింద ఉన్న షార్క్స్ అయితే మళ్ళీ తినేస్తాయి. అస్సలు మనం దొరకద్దు, ఎలా అయినా కంప్లీట్ చేయాలి. షించాన్, కమాన్, యూ కెన్ డూ ఇట్. ఓకే, మనమైతే ఫైనల్లీ వచ్చేసాం అనమాట ఇక్కడికి. ఈ ఘట్టం మనకంత కష్టమేం కాదు, ఇక్కడ నుంచి అక్కడికి పర్ఫెక్ట్గా ల్యాండ్ అయితే అవ్వాలి. కమాన్, ఫైనల్లీ మనమైతే వచ్చేసామన్నమాట. సో ఇక్కడ నుంచి మనమైతే ఇప్పుడు ఆ టైర్ లోపల నుంచి జంప్ చేయాలి. జంప్ చేద్దాం, ఫుల్ యాక్సలరేషన్ యూషించాన్. ఓకే, మనమైతే గాల్లోకి తేలిపోయాం. ఏ హురే, ఫైనల్లీ మనం వచ్చేసాం అనమాట ఇక్కడికి. ధను అన్న కూడా ఇందాక ఇక్కడి నుంచి చాలా స్పీడ్గా వెళ్ళిపోయాడు, మనం కూడా అలానే వెళ్ళడానికి ప్రయత్నిద్దాం. కానీ మంది కారే, అందుకే మనం చూసుకుని వెళ్ళాలన్నమాట. కంగారు అయితే అస్సలు పడద్దు, కంగారు పడకుండా జాగ్రత్తగా వెళ్ళు షించాన్, యూ కెన్ డూ ఇట్ ఈజీగా. ఓకే, ఫైనల్లీ మనమైతే వచ్చేసామన్నమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి లాస్ట్ స్టేజ్ మాత్రమే ఉంది, మనం అక్కడి వరకు ఎగరాలంటే కొంచెం వెనక్కి అయితే వెళ్ళాలి. ఇక్కడికి వెళ్ళి ఫుల్ యాక్సలరేషన్ ఇచ్చి మనం జంప్ చేస్తే అప్పుడు కంప్లీట్ అయిపోతుంది, మన స్కూల్ కూడా వెనక్కి వస్తుంది. ఏ ఫైనల్లీ చేసేసాము. ఏ మా స్కూల్ మాకు ఇచ్చేయండి, మా స్కూల్ మాకు ఇచ్చేయండి. అంకుల్ కంప్లీట్ అయిపోయింది, తను అన్న కంప్లీట్ అయిపోయింది. సరే, మా స్కూల్ దగ్గరికి మమ్మల్ని తొందరగా తీసుకెళ్ళండి. సరే గెలిచినది తీసుకుపోతున్నాం. మా బాస్ చెప్పినట్టుగానే మాట ఇచ్చినట్టుగానే తగాడికి తీసుకుపోయి మీ స్కూల్ మీకు ఇస్తాం. సరేనా, పోండి. A few moments later.
ఫైనలీ షించాన్ మనమైతే స్కూల్ని సాధించుకున్నాం. స్కూల్ని వీళ్ళు మన కోసం కన్స్ట్రక్ట్ చేశారనమాట. ఇదిగో ఈ సైడ్ నుంచి ఎంట్రన్స్ షించాన్, ఇది నీ న్యూ స్కూల్ అనమాట. ఇక నుంచి దీని లోపలికి వెళ్ళి ఇలా నువ్వు చూడబోతున్నావు స్కూల్ మొత్తాన్ని. లోపల ఫుల్గా ఎంజాయ్ చేయబోతున్నావు షించాన్. ఓకే, ఫైనల్లీ స్కూల్ లోపలికి అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడ ఆల్రెడీ చాలా మంది వచ్చేసారు స్కూల్కి. ఇక స్కూల్ స్టార్ట్ అయిపోయింది కదా, ఎవరు ఆగట్లేదు. సో లోపల రూమ్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి షించాన్. ఒక్కసారి మనకు వచ్చిన కొత్త స్కూల్ని చూసుకోవాలి. ఇక నుంచి మీరందరూ ఇక్కడే ఉండబోతున్నారు. చూడండి, ఇదంతా షించాన్ గాడి వాళ్ళ క్లాస్ రూమ్ అనమాట. ఇక నుంచి వీళ్ళకి చిన్న క్లాస్ రూమ్ లోనే క్లాసెస్ అయితే చెప్తారు. చాలా బాగా ఎంజాయ్ చేస్తాడు షించాన్. ఎరా ధనువన్న ఒకసారి ఆగు, ఈ రూమ్ లాక్ వేసింది, నేను చూస్తాను ఇక్కడి నుంచి. ధనువన్న ఇదైతే చాలా బాగుంది, కానీ అటు సైడ్ చూడు ఇంకా బాగుంది. మా ప్రిన్సిపల్ సార్ మన కోసం వెయిట్ చేస్తున్నారు, చూడు అక్కడ ఎదురుగానే ఉన్నారు. అంతలోపు ఇక్కడ ఉన్న రూమ్స్ చూసి అతని దగ్గరికి వెళ్దాం. వావ్ ధనువన్న, ఇది కూడా బాగుంది. ఇదేంటి, వావ్ ఇది స్టాఫ్ రూమ్ అనుకుంటా ధనువన్న. మా టీచర్స్ అందరూ ఇందులోనే ఉంటారు. అవునరా షించాన్, మీ టీచర్స్ అందరూ ఇక్కడే ఉంటారు. మీ క్లాస్ చెప్పే టైంకి ఎగ్జాక్ట్ గా క్లాస్కి వచ్చి మీకైతే క్లాస్ చెప్తారనమాట. ఓకే, మన స్టాఫ్ రూమ్ చూసాం, షించాన్ గారి రూమ్ చూసాం, ఇంకా రిమైనింగ్ రూమ్స్ కూడా చూద్దాం. ఓకే, ఇక్కడ అయితే పెద్ద స్టూడెంట్స్ అనుకుంటా. సో ఆ రూమ్ అయితే క్లోజ్ చేస్తుంది. ప్రిన్సిపల్ గారు ఎలా ఉన్నారు? హెడ్ మాస్టర్ గారు, ఫైనలీ మీరు హ్యాపీ అనుకుంటా. అంతా నీ వల్లే మిస్టర్ ధను. పోయి రూమ్స్ మొత్తం చూడు, ఇంకా నీతో మాట్లాడాల్సింది చాలా ఉంది. కృతజ్ఞతలు. రూమ్స్ చూడు, వెళ్ళు. ఓకే సార్, చూస్తున్నా. ఓ మై గాడ్, పెద్దోళ్ళు కూడా వచ్చి చదువుకుంటున్నారా? ఓరి నాయనా, పీజీ ఎంబీఏ క్లాసెస్ అన్నీ ఇక్కడ అవుతాయో నాకు తెలిసి. ఓకే, ఇక్కడికైతే నేను కూడా వచ్చి చదువుకోవచ్చు మంచిగా షించాన్ గారితోనే. ఇంకా అలానే ఇక్కడ చూడండి, ఓరి నాయన, ఇక్కడ కూడా పెద్దోళ్ళు ఉన్నారు. చిన్నోళ్ళ నుంచి పెద్దోళ్ళ వరకు అందరికి ఇదే స్కూల్. ఎందుకంటే సిటీలో ఉన్న స్కూల్ మొత్తం డిస్ట్రాయ్ చేశారు కాబట్టి అందరూ ఈ స్కూల్నే వాడుకోవాలి. ఇది కూడా చాలా స్పేషియస్గా చాలా బాగుంది. అయ్యో, క్యాంటీన్ కూడా ఉంది, సూపర్. ఇంకా క్యాంటీన్ షించాన్ గడు వచ్చి ఏమైనా ఆకలి అయితే ఇక్కడ కొనుక్కొని తింటాడు. అబ్బాబాబా, ఇక్కడ ఏదో పై ఫ్లోర్ కూడా ఉన్నట్టుగా ఉంది, దాన్ని కూడా వెళ్ళి చూద్దాం. ఈ సైడ్ రూమ్ మనం చూడలే కదా, అక్కడికి వెళ్దాం. సో ఈ సైడ్ రూమ్ లో ఏముందో చూడాలి. అబ్బా, ఏదైనా ఈవెంట్స్ అయితే ఈ రూమ్ లోనే అవుతాయి అనుకుంటా. అదిగోండి, ప్రొజెక్టర్ వేయడానికి మంచిగా స్క్రీన్ కూడా పెట్టారు. ప్రొజెక్టర్ కాదు, డైరెక్ట్ గా స్క్రీనే ఉంది. ఓకే, ఇంకా చూడాల్సింది ఏమైనా ఉందా? పైకి వెళ్ళి చూస్తాను, ఆగండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే పైన మెట్లు అయితే ఉన్నాయి, కానీ పైన ఏం లేనట్టుగా ఉంది. ఏంటిది? అమ్మో, ఏంటి బ్లాస్ట్ అయింది? సడన్ గా భూమి అదినట్టుగా సౌండ్ వచ్చింది, బ్లాస్ట్ అయినట్టు కనిపించింది. ఏం జరిగింది? ఏం జరిగింది? సార్, ప్రిన్సిపల్ గారు, ప్రిన్సిపల్ సార్, ఏమైంది మీకు? ఊరి నాయనా, ఎంత పని జరిగింది. అరే, ఏం జరిగింది అసలు ఇక్కడ? ఊరి నాయన, క్యాంటీన్లో ఉన్న వాళ్ళందరికీ ఏమైంది? అయ్యా బాబోయ్, ఏంటిది మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది. ఊరి నాయన, ఏం జరుగుతుంది ఇక్కడ? షించాన్, షించాన్, నీకేం కాలేదు కదా? అరే, షించాన్ దగ్గరికి ఒకసారి మనం వెళ్ళాలి. షించాన్, షించాన్, అరే ఎవర్రా దీని లోపల బాంబు పెట్టారు? అమ్మయ్య, షించాన్ నీకేం కాలేదు కదా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పేలిపోయారా? ప్రతి దాంట్లో బాంబు అయితే పెట్టారు. ధనువన్న, మా ప్రిన్సిపల్ సార్ కాలిపోయారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పేలిపోయారు ధనువన్న. ఏం జరిగిందో ఏంటో, వాళ్ళు కావాలని ఇలా చేసినట్టుగా ఉన్నారు ధనువన్న. ఇక్కడ ఎవరు లేరు, అందరూ ప్రాణాలతో లేకుండా పోయారు. సమయానికి నేను వాష్రూమ్కి వెళ్ళడం వల్ల నాకేం కాలేదు ధనువన్న. మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది. వామ్మో, మొత్తం పడిపోయింది. అమ్మయ్యా, సమయానికి మనం బయటకు వచ్చాం, లేకపోతే ఇవన్నీ మన మీద పడిపోయేవి ధనువన్న. అమ్మా, బయటకు వచ్చాం. కానీ ధనువన్న, ఎదురుగా చూడు, వీళ్ళంతా ఎవరు? ఏం చేశారు అసలు నాకు అర్థం కావట్లేదు. అరే, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? నీకు ఇలా చేయడానికి ఎలా మనసు ఒప్పింది? పిల్లలందరూ ఇంకా నయం స్కూల్కి రాలేదు, అందరినీ చంపేశావు కదా, అందరినీ పొట్టన పెట్టుకున్నావు కదా, అలా అయితే మాకు స్కూల్ ఎందుకు ఇచ్చావు? నేను నీకు స్కూల్ మాత్రమే ఇస్తా అన్నాను. తరువాత ఏం చేస్తానో చెప్పానా? లేదు కదా. స్కూల్ ఇచ్చాను మాట ప్రకారంగా. తర్వాత నాకు పేల్చాలనిపించింది, పేల్చుకున్నా అంతే. నీకు మళ్ళీ చెప్తున్నాను, లాస్ శాంటోస్ లోని స్కూల్ కట్టడం ఇంపాసిబుల్. లాస్ శాంటోస్ లో స్కూల్ ఎవరన్నా కట్టడానికి చూస్తే ప్రాణాలు పోతాయి. ఇప్పుడు ఆ హెడ్ మాస్టర్ది పోయింది, తర్వాత నీది పోతుంది. ఓకే, నోరు మూసుకొని ఇంటికి వెళ్ళి నీ పని నువ్వు చూసుకో. ఇంకా నిన్నేం చేయకుండా విడిచిపెట్టాను. ధనువన్న, ఇదంతా మనకొద్దు, వెళ్ళిపోదాం పద. ఇంకా నయం, నీకు నాకు ఏం కాలేదు ధనువన్న. లేకపోతే మన ఇద్దరిలో ఎవరికి ఏమైనా తట్టుకోలేకపోయే వాళ్ళం. ఇంకా మనం ప్రయత్నించామంటే మనల్ని వీళ్ళు చంపేస్తారు ధనువన్న. మంచి పని చేయాలని చూస్తే ఎవరు ఊరుకోరు ఈ కాలంలోని. మనకి సపోర్ట్ చేయడానికి ప్రెసిడెంట్ గారు కూడా రావట్లేదు. ఇంకా మన ఇద్దరం ఏం చేయగలం? ధనువన్న, ఇంటికి వెళ్ళి మనమైతే సైలెంట్ గా మన పని మనం చేసుకుందాం. అంతకు మించి మనం ఇంకేం చేయలేం. A few moments later. అన్నయ్య, తొందరగా రండి.
అన్నయ్య మీకైతే ఒక చిన్న గిఫ్ట్ రెడీ చేశాను. నా ఇండియన్ డ్రైవింగ్ 3Dలో మీరు ఎవ్వరు ఎప్పుడు కని విని ఎరిగింది ఒకటి చూడబోతున్నారు. అది ఎంత బాగుంటుందంటే, నాకు తెలుసు ఇప్పుడైతే మీరందరూ కొంచెం స్ట్రెస్లోని బాధగా ఉన్నారని. ఇప్పుడు మీ స్ట్రెస్ మొత్తం పోవాలి, హ్యాపీగా ఉండాలి, మైండ్ రిలీఫింగ్గా ఉండాలంటే ఒక్కసారి ఇండియన్ డ్రైవింగ్ 3Dకి రండి. ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పుడు మీకు అర్థమవుతుంది ఏముంటుందో. ఓకేనా? తొందరగా రండి. నీకోసం షించాన్ కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను. ఎందుకంటే తర్వాత లాస్ ఏంజల్స్లో ఉన్న వాళ్ళందరినీ తీసుకొని రావాల్సి ఉంటుంది అన్న. కానీ ఎందుకు రమ్మంటున్నావు? ఏంటా గిఫ్ట్? మేమే ఇక్కడ చాలా తల్లొప్పుల్లో ఉన్నాం. అయ్యో ధనువన్న వస్తామని చెప్పొచ్చు కదా. పద ధనువన్న వెళ్దాం ధనువన్న. వెళ్తే అక్కడైనా కనీసం మన స్ట్రెస్ అనేది కొంచెం పోతుంది. పద. ఏ వెళ్తున్నామా? సూపర్. ఇక నువ్వు వెళ్దామన్నావంటే వెళ్ళక తప్పదు కదా, లేకపోతే నువ్వు నన్ను వదులుతావా? అస్సలు వదలరా బాబు. ఓకే షించాన్, తొందరగా రా, ఇంకక్కడికైనా వెళ్దాం. ఇక్కడ మనమైతే ఏం చేయలేకపోతున్నాం. లాస్ సెంటర్స్లో ఇప్పటి వరకు ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చాయి, అన్నిటినీ సాల్వ్ చేసాం, కానీ దీన్ని మాత్రం సాల్వ్ చేయలేకపోతున్నారా? ఎందుకంటే ఇది పెద్ద పెద్ద వాళ్ళే ఏం చేయలేకపోతున్నారు. సమయానికి సిటీలో అవెంజర్స్ లేరు కాబట్టి ఇలా అయిపోతున్నారు. అవెంజర్స్ రావడానికి ఇంకా ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఏంటో. హే గైస్, వెల్కమ్ టు ఇండియన్ డ్రైవింగ్ 3D. వచ్చేసాం. ధను అన్న, ఇంతకీ మన ఫ్రాంక్లిన్ అన్న ఏం గిఫ్ట్ ఇవ్వబోతున్నాడో నాకు అర్థం కావట్లేదే. ఏంటి ధను అన్న గిఫ్ట్ ఇవ్వబోతున్నాడు? నాకు అర్థం కావట్లేదు. ఒక సూపర్ కార్ ఇవ్వబోతున్నాడా? గోల్డ్ కార్ ఇవ్వబోతున్నాడా? డైమండ్ కార్ ఇవ్వబోతున్నాడా? లేకపోతే ఫాస్టెస్ట్ డైమండ్ ఫ్లైట్ ఇవ్వబోతున్నాడా? ఏమై ఉంటుంది ధను అన్న? ఏదో మంచి గిఫ్ట్ అయి ఉంటుంది. మన స్ట్రెస్ మొత్తం పోయి మనం హ్యాపీగా ఉంటామంటే మంచి గిఫ్ట్ అవుద్దను అన్న. అది షించాన్, ఇప్పుడు ఎంత గిఫ్ట్ ఇచ్చినా నేనైతే మాత్రం చాలా చాలా స్ట్రెస్లో ఉన్నాను షించాన్. నా వల్ల అస్సలు కావట్లేదు. స్కూలే లేదు. స్కూల్ లేనప్పుడు నేను ఇంకేం చేయగలను రా? ఎన్ని గిఫ్ట్లు ఇచ్చినా, ఎంత కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చినా స్కూల్ లేదనే బాధ అయితే మాత్రం నాకు ఇంకా పోదురా. ఎందుకంటే నా మైండ్లో అదే రన్ అవుతుంది. సరే తను రమ్మన్నాడు కాబట్టి, నువ్వు వెళ్దామన్నావు కాబట్టి వచ్చావు. అరే ఇక్కడే ఉన్నాడు రా. సరే షించాన్, ఫాస్ట్గా దిగు, లేట్ చేయకుండా తొందరగా మనోడి దగ్గరికి వెళ్దాం. హే షించాన్ అన్నా, వచ్చేసారా? వెల్కమ్ వెల్కమ్. మీ అందరికీ ఒక అద్భుతమైన గిఫ్ట్ ఇవ్వబోతున్నాను. మీరేం చేశారో, ఏం జరిగిందో మొత్తం నాకు తెలుసు. ఇప్పుడు ఆ స్ట్రెస్ మొత్తం పోతుంది మీరు ఆ గిఫ్ట్ చూసేసరికి. ఓకేనా? చూపిస్తాను. కమాన్, మీ నాతో తొందరగా రండి. ఇది మన కారే, కొత్త కారు కొన్నాను. బాగుందా? బాగుందిరా. కానీ ఏంటి, ఏదో గిఫ్ట్ అన్నావు, అదన్నావు, ఇదన్నావు. ఎందుకు చెప్పి ఇప్పుడు గిఫ్ట్లా? నేను ప్రెసెంట్ నా మూడ్ అస్సలు బాగాలేదు. ఇప్పుడు గిఫ్ట్లు లాంటివన్నీ ఎందుకురా? వద్దులే. అరే ధను అన్న, నువ్వు ఆ గిఫ్ట్ చూసేసరికి నీ మైండ్ మొత్తం మారిపోతుంది. ఒరే షించానుగా, అటు ఇటు ఇటు పరిగెడుతున్నావు. తొందరగా వెళ్ళాలి పదా. ధనువన్నకి చూపించాలి కదా. పద, లేట్ చేయకుండా వెళ్దాం. ఇప్పుడు ధనువన్నతో పాటు మనల్ని అందరూ చూడబోతున్నారు. ఇప్పుడు మీకు కూడా గిఫ్ట్ నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ మన వీడియోని లైక్ చేయాలి. చేస్తారు కదా? ధను అన్నప్పుడు చాలా హ్యాపీ అవుతారు మీరు చేస్తే. ఓకే, వచ్చేసాం. ధను అన్న, ఇదిగో, ఇది నేను కష్టపడి కట్టిన కొత్త ఇల్లు. ఎలా ఉంది? నువ్వు ఇల్లు కట్టుకుంటే నాకు అందులో ఏ హ్యాపీనెస్ ఉంటుందిరా? ఇల్లులానే ఉంది, కొంచెం డిఫరెంట్గా ఉంది. ఓకే, బాగుంది. ఇప్పుడు నాకెందుకు అది గిఫ్ట్ అవుతుంది? నాకు ఆల్రెడీ లాస్ సెంటర్స్లోని బంగారం లాంటి ఇల్లు ఉంది. ఇక్కడ నేను ఏమైనా ఉండగలనా? ఉండను కదా. ఎందుకు ఇప్పుడు ఇదంతా? ఓ, ఇంకా నీకు అర్థం కాలేదా? సరే, ఒకసారి నువ్వు రా. ఒకసారి నువ్వు వచ్చి లోపల ఎలా ఉందో చూసావంటే అప్పుడు మొత్తం నీకు అర్థమవుతుంది. ఇగో, ఇదే ఎంట్రన్స్ అనమాట. దీని లోపల నుంచి మనం వెళ్ళబోతున్నాం. ఇప్పుడు ఒకసారి లోపలికి వెళ్ళి నా ఇల్లు ఎలా ఉందో చూసి చెప్పు. ఒక్కసారిగా నీకు నచ్చిందని చెప్పావనుకో, మన వాళ్ళందరూ లైక్ కొడతారు. అవునా? ఇల్లు చూస్తా, నాకు చూసి ఒకసారి చెప్తాను. ఏంటిది? అరే ఏంటి, సీట్లు ఉన్నాయి, బోర్డు ఉంది. అరే ఒక్కసారి ఆగు, 1 minute, నేను ఇంకా చూడాల్సింది ఉంది. ఏంటిది? ఇది నాకు తెలిసి ఇల్లు కాదు. ఏంటిది? ఒకసారి చూద్దామండి, కన్ఫర్మ్ చేసుకుందాం ఇంకొకసారి. అరే స్టోర్ రూమ్లా ఉంది. ఏంటబ్బా ఇది? ఇప్పటికీ నా బ్రెయిన్కి. అరే ఏంటిది? ఫుట్బాల్, సారీ ఇదేంటి, బాస్కెట్బాలా? బాస్కెట్బాల్ కోర్ట్ ఉంది. బాస్కెట్బాల్ కోర్ట్ అంటే, ఓహో, వీళ్ళ ఇంట్లో కోర్ట్ కూడా రెడీ చేసుకున్నాడైతే. ఒకసారి మనం చూడాలి. సో ఇది ఆల్రెడీ మనం చూసాం. పై ఫ్లోర్లో వచ్చేసి కోర్ట్ అయితే ఉంది. కింద ఫ్లోర్లో మనం ఒక్క రూమ్ మాత్రమే చూసాం. ఇంకా మిగతా రూమ్లు కూడా చూడాలి. ఇప్పుడు ఇది కూడా చూద్దాం. అరే ఇదేంటి డిఫరెంట్గా ఉంది, ఆఫీస్ రూమ్లా ఉంది. అరే యార్, నాకు ఇప్పుడు బ్రెయిన్కి తోచట్లేదు అసలు ఇది ఇల్లా లేకపోతే ఇంకేమన్నా అని. అరే ఇదేంటిది? అరే ఓ మై గాడ్, ఇది 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 స్కూల్ అనుకుంటా. ఎస్, ఇది లైబ్రరీ. వావ్, ఇది స్కూల్.
అరే వీడు మన కోసం స్కూల్ కట్టాడు. లాస్ ఏంజల్స్లో మన స్కూల్ కట్టడానికి ఇంపాసిబుల్ అయితే ఇండియన్ డ్రైవింగ్లో కట్టి చూపించచ్చని మనోడు మనకు చూపించాడు. అబ్బా పిల్లలందరూ ఇక్కడే చదువుకుంటారు. అద్భుతంగా ఉంది. అరే ఇదంతా మనం చూసాం కదా, చూడండి ఏమన్నా ఉందో ఒకసారి చూడాలి. అబ్బా నేను చాలా 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 హ్యాపీగా ఉన్నాను. పిల్లలందరినీ ఇక్కడ తీసుకొచ్చేచ్చు. సో ఆ రాక్షసులు అందరూ పోయినంత వరకు మనం వాళ్ళందరినీ ఇక్కడే చదివించాలి. అబ్బా అబ్బా అద్భుతం, మహా అద్భుతం. ఇంకొకసారి ఇది చూడాలి. ఒర్రే ఇంత పెద్ద క్లాస్ రూమా! నా లైఫ్లో మొదటిసారి చూస్తున్నాను ఇంత పెద్ద క్లాస్ రూమ్ని. అబ్బా పిల్లలందరినీ ఇక్కడికైతే మనం తెప్పించేయాలి. ఇక అందరూ లాస్ ఏంజల్స్లో ఉండబోతున్నారు. అందరూ చదువు కోసం ఇక్కడికి రాబోతున్నారు. ఫైనల్లీ మనం అయితే హ్యాపీగా ఉండబోతున్నా. థ్యాంక్ యూ సో మచ్ నా తమ్ముడు, థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈస్ ద బెస్ట్ గిఫ్ట్ ఇన్ మై లైఫ్. చాలా 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 హ్యాపీగా ఉన్నాను రా. థ్యాంక్ యూ సో మచ్. ననువన్న జరిగింది మొత్తం నాకు షించాన్ చెప్పాడు ఫోన్ చేసి. వెంటనే నేను స్కూల్ని రెడీ చేశాను నా దగ్గర ఉన్న ఎక్విప్మెంట్తో. ఎలా ఉంది? ఇక మనోళ్ళు ఆ రాక్షసులందరూ పోయినంత వరకు ఇక్కడికి వచ్చి చదువుకుంటారు. ఊరి నాయన షించా, నువ్వు చెప్పావా? థ్యాంక్ యూ సో మచ్ రా ఫ్రాంక్లిన్, థ్యాంక్ యూ సో మచ్.